ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. బేబీ కార్న్స్, చెర్రీ టొమాటోస్, కారం, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్. ఓకే. సో ఇప్పుడు ఆయిల్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఆయిల్ మర్చిపోతే మళ్ళీ ఏం చేయాలో కూడా మనకు అర్థం అవ్వదు. సో ఆయిల్. ఓకే రిషిత, ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి, మరి స్టార్ట్ చేద్దామా మనం? ఎస్, స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. సో ఫస్ట్ బేబీ కార్న్స్ ని మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని, ఇది మనది పెప్పర్ రోస్ట్ కాబట్టి పెప్పర్ వేసేసుకోవాలి ఫస్ట్. కొంచెం కార్న్ ఫ్లోర్, ఎక్కువ వేయకూడదు. కార్న్ ఫ్లోర్ మనం జస్ట్ క్రిస్ప్నెస్ అంటే కరకరగా ఉండాలి అనేసి ఇది వేస్తున్నాము. అండ్ కారం, మన స్పైస్ లెవెల్స్, మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి మనము ఇది వేసుకోవచ్చు. అండ్ దెన్ సాల్ట్ మనం కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇది కార్న్ఫ్లోర్ వేయడం వల్ల అది స్పైస్ లెవెల్ కొంచెం తగ్గిపోయి ఉంటుంది. సో కొంచెం లైట్గా వేసుకోవాలి. అండ్ ఆయిల్, మిక్సింగ్లోనే ఆయిల్ వేసుకుంటే ఇట్ విల్ లైక్ మనం ఇప్పుడు ఏవేవి యూజ్ చేసామో అవన్నీ బేబీ కార్న్కి ప్రాపర్గా పడతాయి. ఓకే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని, రిషిత మీరు ఇందాక చెప్పారు కదా లైక్ కోవిడ్ టైంలో నేను చాలా ఇట్లా వంటలు ట్రై చేశాను బికాస్ ఇంట్లోనే ఉన్నాను. సో అప్పుడు మీ అంతకు మీరు కనుక్కున్న రెసిపీస్, లైక్ మీ ఓన్ ఐడియాస్ తో మీరు చేసిన రెసిపీస్ ఏమైనా? బేబీ కార్న్ పెప్పర్ రోస్ట్. వావ్, అమేజింగ్. సో మీ ఇన్వెన్షన్స్ ఇప్పుడు చూపిస్తున్నారు మాకు. అవును, నైస్. అండ్ ఆల్సో మీరు స్టార్టింగ్ లో మీ గురించి చెప్పారు కదా లైక్ ఇట్లా మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. ఎప్పుడు స్టార్ట్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేసి ఇట్స్ 1.5 years. సో అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ కంపెనీ? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి అని అనుకుంటారు, బట్ వాళ్ళకి రూట్స్ తెలీదు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి యూనివర్సిటీస్ లో చదువుకోవాలి. సో అవి A to Z నేను గైడ్ చేస్తాను. ఓ నైస్. సో స్టూడెంట్స్ అందరికి డైరెక్షన్స్ ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి. నైస్ నైస్. We are located at KPHP. మా ఆఫీస్ KPHP లో ఉంటుంది. సో I generally do that. నైస్ నైస్. సో మనం ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఆయిల్ అండ్ స్పైసెస్ తో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ టొమాటోస్ ఎందుకు, చెర్రీ టొమాటోస్ ఎందుకు అంటే లైక్ ఎవరికైనా ఓన్లీ బేబీ కార్న్ తినడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి లైక్ దీంతో పాటు మనం ఇది యాడ్ చేస్తే స్టఫ్ టొమాటోస్ కూడా యాడ్ అయ్యి మన బేబీ కార్న్ కి కూడా మనం రోస్ట్ చేస్తున్నప్పుడు టొమాటో ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నైస్ నైస్. ఇంకా టేస్టీగా అయిపోతుంది. యా. ఇంకా రిషిత మీ హాబీస్ ఏంటి? పెద్దగా హాబీస్ లేవు, బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బిజినెస్ మైండ్ లోకి వచ్చేసాను. హాబీస్ ఏం లేవు? యా, ఓన్లీ మనీ కూడా కాదు, అంబిషన్, ప్యాషన్. చంపేసావు కదా రిషిత. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం, ఆయిల్ తీసుకున్నాం. ఓకే. ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ టొమాటోస్ పెట్టాం. ఓకే. ఈ చెర్రీ టొమాటోస్ ని ఫస్ట్ ఆయిల్ లో పెట్టేస్తాం. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ ఫుడ్స్? నాన్ వెజ్. నాన్ వెజ్ లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా తింటారు. నాన్ వెజ్ అయితే సరిపోతుంది. ప్యాషనేట్ ఫుడీ. సో రిషిత, వాట్ అబౌట్ యువర్ కిడ్స్? మీకు కిడ్స్ ఉన్నారా? యా, నాకు ఒక సన్. ఓకే. హీ ఈజ్ 6 months old. ఓ, జస్ట్ ఎ బేబీ బాయ్. యా, లవ్లీ. సో అంటే అమ్మాయిలందరికీ చాలా జనరల్ గా అడిగే క్వశ్చన్స్. ఒక్కసారి కిడ్స్ అయిన తర్వాత యూనో డెఫినెట్గా ఐ థింక్ యాజ్ అ న్యూ మామ్ మీకు కూడా కొంచెం బిజినెస్, ఫ్యామిలీ అన్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం టఫ్ కదా. సో హౌ డు యూ మేనేజ్ ఎవ్రీథింగ్? మై కిడ్ ఇస్ విత్ మై పేరెంట్స్. కొంచెం బెటర్ కదా, మీకు టైం రిలాక్సింగ్ గా ఐ కెన్ ఫోకస్ ఆన్ మై వర్క్ అలా. ఓ నైస్. అండ్ హీ ఈస్ వెరీ సపోర్టివ్. పాపం 6 months అయినా కూడా మమ్మీ కావాలని ఏడవడతాం. 6 months కి సపోర్టివ్ కదా, మమ్మీ కావాలని ఏడోడు. నైస్. మమ్మీ ఉన్నా కూడా పట్టించుకోడు పాపం. హీ ఈస్ వెరీ గుడ్. సో మీ కిడ్ పేరు? చెరిష్ రావు. ముద్దు పేరు చెర్రీయా? యా, చెర్రీ. అందుకే చెర్రీ టొమాటోస్ యూజ్ చేస్తున్నాను. ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ మై నేమ్ అండ్ మై హస్బెండ్స్ నేమ్. ఓ, సో చెరిష్. ఓకే. రిషిత, చైత్. ఓకే, చెర్రీ. ఓకే. యా,
టొమాటోస్ కుక్ అయిపోయాయి. ఓకే, మనం తీసేసుకోవచ్చు టొమాటోస్ పక్కనకి. సో టొమాటోస్ని తీసేసుకో. ఓకే, దెన్ ఇప్పుడు మనం బేబీ కార్న్స్ని వేస్తాం. ఓకే, బేబీ కార్న్ కొంచెం టైం పడుతుంది బికాజ్ మనకి అది బ్రౌన్ కలర్ టెక్స్చర్లోకి రావాలి. కలర్ చేంజ్ అయ్యేసి బ్రౌన్కి వచ్చినప్పుడే లోపల కుక్ అవుతుంది మనకి. సో ఇది 2 sides కొంచెం బ్రౌన్ కలర్ లోకి మనకు రావాలి. వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. రిషిత, ఐ థింక్ దట్ డన్. అవును, అయిపోయింది. మంచి గోల్డెన్ బ్రౌన్ టెక్స్చర్ కి వచ్చేసింది. yes yes. సో డిష్ అవుట్ చేద్దామా? యా. అండ్ మనం చెరీ టొమాటోస్ ఎప్పుడు యాడ్ చేయాలి? ఇప్పుడు లైక్ గార్నిషింగ్ కి యాడ్ చేస్తాం. అందుకోసం మనం ఫస్ట్ ఇది వేసాం కాబట్టి ఆయిల్ కి ఆ ఫ్లేవర్ వచ్చేసింది కదా. సో ఆ ఫ్లేవర్ తో మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి ఓకే తినేటప్పుడు వీ కెన్ లైక్ ఎలా తింటున్నామో అప్పుడు 1 బైట్ ఇది అండ్ ఇది తింటే బాగుంటుంది. నైస్ నైస్. ఎక్కువగా స్పైసీ తిందాము అనుకున్న వాళ్ళు పైన నుంచి చిల్లీ పౌడర్, పెప్పర్ వేసుకోవచ్చు. బట్ నేను జనరల్ గా వేయను. సో డిష్ అవుట్ చేసేద్దాం రిషిత. యా. ఇంకా రిషిత, వీకెండ్స్ వస్తే చిల్ అవుతారా మీరు ఎప్పుడైనా అట్లా? వీకెండ్స్ అసలే బిజినెస్ ఉమెన్, ఎప్పుడో ఒకసారి ఫ్రీ టైం ఉండాలి మీకు కూడా కొంచెం. వీకెండ్స్ అంటే ఓన్లీ ఆన్ సండేస్. ఓకే. ఫ్రెండ్స్ తో జనరల్ గా ఓన్లీ ఆన్ సండేస్ వెళ్తాం బయటికి. యాజ్ ఐఎమ్ ఫుడీ, నేను ఎక్కువగా ఫుడ్ తినే ప్లేసెస్ మాత్రం వెతుక్కొని వెళ్తూ ఉంటాను. హైదరాబాద్లో ఎక్కడ ఏ కొత్త రెస్టారెంట్ వచ్చింది, ఏమొచ్చింది అని చూసుకుంటూ ఉంటాను. నైస్. బేబీ కార్న్ పెప్పర్ రోస్ట్, సో ట్రై చేయండి తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, బేబీ కార్న్ పెప్పర్ రోస్ట్ రెడీ అయిపోయింది. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉందో. మీరైతే ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బేబీ కార్న్ రోస్ట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్, చెరీ టొమాటోస్, మిరియాల పొడి. బేబీ కార్న్ రోస్ట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బేబీ కార్న్స్ వేసి మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, నూనె అన్ని వేసి మ్యారినేట్ చేసి చెరీ టొమాటోస్ ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అలాగే పాన్ లో బేబీ కార్న్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ రోస్ట్ రెడీ.